ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ₹1,00,000 ఇస్తామని చెప్పి 25,000 కూడా ఇవ్వలేదు. ఏదో మేము ఇచ్చినామని చెప్తున్నాం. ఆ రోజు పాలేరుకి నీళ్లు పంపిస్తే ఆయన టైంలో కూడా పాలేరుకి నీళ్ళు వెళ్ళి పాలేరు నీళ్ళు తుమ్మనాశనం ఇంటికి పోవటంలా తాగునీటి కోసం మరి తీసుకెళ్ళాడు. అలా నీళ్ళు ఎత్తడం ఉంది కాబట్టి రాష్ట్రం మొత్తంలో దేశం మొత్తంలో కూడా తాగునీటికి ఇబ్బంది అయితే అప్పటికప్పుడు నీళ్లు వదిలిచ్చి పాలేరు చెరువు నుంచి మిగతా వాటర్ సప్లై స్కీమ్లో ఉన్న విలేజ్లు పంపించడం జరిగింది. దాని మీద విమర్శించడం దీని మీద విమర్శించడం తగదు. ఆయన టైంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉండట్లేదు అంటాడు. ఎమ్మెల్యే గారు ఉండి ఏం చేయాలి? ఇక్కడ ఉంటుంది, వస్తూనే ఉంది, వారానికి ఒకనాడు వస్తూనే ఉంది, నెలకి 4 రోజులు 3 రోజులు ఇక్కడే ఉంటుంది, ఉండి ప్రజల సమస్యలు ఉంది. ఇప్పుడు దేవమణి గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు 4-5 ఇక్కడ బాధ్యతలు అప్పచెప్పారు. నాకు ఒకటి చంద్రరావు గారికి ఒకటి లక్ష్మారెడ్డికి పాండరంగారావుకి వీళ్ళందరూ కూడా బాధ్యతలు అప్పచెప్పి నేను లేంటే ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు ఎమ్మటకి తెలియజేయండి, మేము ఆ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి మేడం గారు చెప్పింది. అదే పద్ధతిలో ఇక్కడ నడుస్తుంది. అందరం కూడా ఏదైనా ప్రజలకు ఇబ్బంది అయితే చెప్పడమే జరుగుతుంది. ఇక జ్వరాలు వచ్చినట్టు సీజను వైరల్ ఫీవర్లు వచ్చినాయి. దేశం మొత్తం రాష్ట్రం మొత్తంలో ఉన్నాయి. వచ్చినప్పుడు జ్వరాలతో ఉండట్లేదంటే జ్వరాలతో ఉండి మేడం గారు ఏమైనా వైద్యం చేస్తారు. కావాలంటే మెడిసిన్స్ ఏమైనా తక్కువ ఉన్న హాస్పిటల్స్లో దానికి సరిగ్గా చెప్పి ఆదేశాలు ఇచ్చి మెడిసిన్స్ అన్ని పంపించి ఏర్పాటు చేస్తుంది. డాక్టర్లందరినీ అలర్ట్ చేసింది, మీరు హాస్పిటల్లో ఉండాలి, వచ్చిన వాళ్ళు చూడాలి, అవసరమైతే రేత్రి 10-11 అయినా కూడా చూడాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి అందరికీ వైద్యం అందేది చేస్తుంది. ఒక రోజులో తగ్గే వైరల్ ఫీవర్ కాదు ఇది, వారం 10 రోజులు ఉంటుంది. ఒక్కొక్క హాస్పిటల్ దగ్గర చూస్తే మరి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకాలు పోయిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ మీద పోయిన వాళ్ళు చెప్తున్న వాళ్ళు 100 మందిలో ఉన్నారు. అది జనం ఇష్ట రీతిలో అది నడుస్తున్నది. మరి ఇప్పుడు మల్లయ్య గారు చెప్పే తీరట్టుందంటే ఆయన ఇక్కడే ఉన్నా, నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఏం అభివృద్ధి చేసిండు కోదాన్ని. ఇవాళ ఒక్కటే మల్లయ్య గారికి నేను ఈ పత్రికా ముఖంగా మరి విలేకరుల సమావేశం చెప్తున్నా, ఆయన టైంలో చేసిన సీసీ రోడ్లు చూద్దాం ఒక్క తర్వాత ఎంత నాణ్యత ఉన్నాయో. ఆయన చేసిన రోడ్లు ఆయన గుర్తుంది. అంత పాదయాత్ర చేసి బురదలో నేర్పించిండు నాణ్యత అని. ఇవాళ అన్నీ పగిలిపోయి అక్కడికక్కడ ముక్కలు అయిపోయి ఉన్నాయి. ఒకవేళ ఆయన చూడకపోతే నా పక్క నేను చూపిస్తాను, రోడ్లు చూపించడానికి సిద్ధంగా ఉండి ఆయన వేసిన టైంలో రోడ్లు ఉండకాడికి మున్సిపాలిటీలో 18 కోట్లు ఏంటంటే మొత్తం కొట్టిండు. వేసేదాకా నిద్రపోలేదు, వేసినాక సపోర్ట్ చేయకుండా కూర్చుని అవి క్లీరింగ్ అయినాయా బురదలేత్తనమా ఎట్లా ఉందనేది. మరి ఆయన టైంలో మట్టి కావాలన్నా ఇసుక కావాలన్నా ఇల్లు కట్టుకునే రైతులు నాన్న అవసరం పడ్డారు. ఎన్ని తడవలు పోయి ఆయన మొత్తుకున్నా ఆయన ద్వారానే ఆయన కానీ డబ్బులు ఇస్తేనే మట్టి ఇసుకొచ్చింది. ఇవాళ పరిస్థితి మేడం గారికి ఎవరైనా డబ్బులు ఇచ్చి తోలుకుంటారు, మట్టి కానీ ఇసుక కానీ. ఇవాళ ఇసుక ఫ్రీ అయింది, మట్టి ఫ్రీ అయింది, అన్ని ఫ్రీ అయింది. వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎంతో సంతోషం ఉన్నారు. ఆయన పోయినాక దాదాపు కోదాట కొన్ని 100 ఇళ్ళు నిర్మాణం జరుగుతుంది. మరి ఇవన్నీ అభివృద్ధి జరగలేదా మేడం గారి ఆధ్వర్యంలో కదా జరిగేది? ఇక ఆయన ఏంటంటే ఆయన చెప్పేది ఎట్టుందంటే గుడ్ల మీద కోడి కూర్చొని ఉంటుంది. ఇక ఆ టైప్లో ఆయన ఉన్న గుడ్ల మీద నేను కూర్చున్నా. ఆయన ఆదాయం కోసం ఇక్కడ ఉన్నాడు కానీ ప్రజలకు సేవ చేద్దామన్న ఉద్దేశంలో ఆయన లేడు. ఒకటే సవాల్, ఆ లైట్లు కూడా ఆయన చెప్పాం నాణ్యత తక్కువ ఉన్నాయి, లైట్లు పోతే మంచిగా అంటే ముందు వేసి పారేసాడు లైట్లు. ఎక్కడ ఆయన ఉద్దేశంలో ఒకటే, ఎక్కడ ఏ కొంది చూసినా మల్లయ్య గారి ఫౌండేషన్ శిలాపలకం ఉండాలి. అది నాణ్యత ఉందా లేదా, మరి ఏ తీరుగా ఉన్నది అనేది ఆయనకు అనవసరం. శిలాపలకం ఉండాలి అంతే. పిలిచి ఆ రోజుల్లో సరే కౌన్సిలర్లు కానివ్వండి, పార్టీ పరంగా కానివ్వండి చెప్పి వాళ్ళకి నువ్వు అర్జెంటుగా శిలాపలకం అయితే ఎంతండి ఖర్చు, శిలాపలకం ఖర్చు, మళ్ళీ ఆయన శాలువాలు కప్పాలి, దండలు వేయాలి, వచ్చిన వాళ్ళకి దండలు వేయాలి, శాలువాలు కప్పాలి. ఎంత ఇది ప్రజల సొమ్ము అంతా ఆగం చేసి మంచిగా ఇంద్రభవనం కట్టినట్టు భవనం కట్టుకొని అక్కడ కూర్చుండు. ఇప్పుడు ఆయన ఉన్న ఇల్లు కూడా ఆయన కాదు. ఇవాళ రేపు వాళ్ళు ల్యాండ్ అవుట్ చేసుకుంటే సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన చేసిందని చెప్పి అందరూ ఆయన తప్పు ఉందని చెప్పి అందరూ కూడా తప్పు అని చెప్పడం పద్ధతి కాదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర లెవెల్లో హుజూర్నగర్ కానివ్వండి, కోదాడ నియోజకవర్గాలు కానివ్వండి అభివృద్ధి చేయాలన్న తలంపుతో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మరి మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇవాళ లిఫ్ట్లు అన్నీ కూడా రిపేర్లు చేయించి ఇటు నడిగూడెం మండలం కానీ మేళ చెరువులో కానివ్వండి ఇంకెక్కడ ఉన్న లిఫ్ట్లన్నీ కూడా గాంధీనగర్ లిఫ్ట్ కూడా అన్ని రిపేర్లు చేయించేసి మరి ఆయన టైంలో ఏ రిపేర్లు కూడా కాలేదు. ఇవాళ లిఫ్ట్లు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. సకాలంలో వర్షాలు పడ్డాయి, నీళ్లు ఫుల్గా వచ్చినాయి, సాగర్ నిండింది, అన్ని నిండినాయి. ఇవాళ రైతులకు కూడా హ్యాపీగా ఉన్నారు, నాట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన టైంలో వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఏది లేదు. ఈ విమర్శించడం మానుకోవాలి మల్లయ్య గారు. ఎందుకంటే ఆయన ఏదో పత్రికా ముఖంలో అప్పుడప్పుడు కనపడాలి, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు విమర్శిస్తున్నాను ఆయన ఏదో లెక్క చేస్తారు జనం అనుకుంటాను. కానీ నేను చూసిన మొన్న అక్కడికి వచ్చిండు వస్తే కనీసం 10 మంది లేచి ఆయనకి నమస్తే పెట్టిన వాళ్ళు లేదు. ఇవాళ మనం అనకూడదు, ఎందుకంటే అది ఆయన ఆ రోజుల్లో ఆయన పోతే రాజభోగం అనమాట. ఆయన కాలిపోతాడు కుయ్యి మొత్తం పోవాలి, పోలీసులు లాక్కొని కూర్చున్నది కాదు. ఇవాళ ఆ కుయ్యి పోయింది.
మేడం గారు ఆయన ఏంటంటే ఆయన రోజు కుయ్యి కుయ్యి అని పోయింది కాబట్టి ఆయనకి అప్పుడు కనపడింది మల్లయ్య గారు తిరుగుతున్నది. ఇవాళ మేడం గారు ఆ కుయ్యి కుయ్యి అనేది లేకుండా తిరుగుతుంది కాబట్టి ఆయన కనపడతలా. మేడం గారు ఇవాళ కోదాటనే వస్తున్నారు, కోదాట అభివృద్ధి గురించి తాపత్రపడతారు. సారు మేడం గారు అందరూ కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు కింద ఉన్న కేటర్ మేమందరం కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. టాప్ విమర్శించొద్దు, ఆయన జనంలో బొమ్మనండి, పనులు చూసుకోమనండి. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు మాకు కూడా సహకరించమని వద్దను. ఆయన వస్తే ఆయన ఎందుకు వచ్చిందని మేము అడగం. అభివృద్ధి కార్యక్రమంలో సహకరించాలి, మంచి పనులు చేస్తే సంతోషపడాలి. కానీ ఎంతసేపు విమర్శనే అంటే మరి ఆయన టైంలో విమర్శించాల్సి చాలా ఉన్నాయి. అవన్నీ చిత్త మొత్తం బయటకు ఎత్తాలి. మళ్ళీ ఈ ఊళ్ళో ఉండను కూడా ఉండవు, అవన్నీ చిట్టాలు బయటకు వస్తాయి. ఆ పరిస్థితి తీసుకోకుండా మల్లయ్య గారు అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరిస్తూ రుణమాఫీ కూడా ప్రభుత్వం ప్రకటించింది, డేట్ పెట్టింది. ఆ డేట్లో ఇప్పుడు ఆధార్ కార్డు లేకో లేకపోతే పాస్బుక్ లేకో లేకపోతే ఒక ఇంట్లో కుటుంబంలో మరి నలుగురికి కావాలంటే నలుగురికి ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరికైనా కుటుంబంలో ఒకరికి ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. ఇవాళ అన్నీ అప్లై చేసుకోమంటారు, వాళ్ళు కూడా అప్లై చేయమంటారు. అప్లై చేస్తే అందరికీ ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పాడు, నాగేశ్వరరావు గారు చెప్పాడు, అందరూ చెప్పారు. అవన్నీ వదిలేసి రుణమాఫీ రాలేదంటే ఏ రుణమాఫీ రాలేదండి? ఇవాళ ప్రభుత్వం లేదండి. ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయి, షాజీ ముబారక్ చెక్కులు వస్తున్నాయి, మరి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నాయి. మరి ఎప్పటికప్పుడు మేడం గారి ఇంటికాడ కొన్ని వందల మందికి పంచుతున్నారు. అవన్నీ ఆయన కనపడతలేదా? వికలాంగులు కూడా వాళ్ళ సైకిల్ ఇచ్చింది. ఆయన టైంలో ఎవరికి ఇచ్చారండి? ఎక్కడన్నా ఇచ్చారా? ఇవాళ ఏ ప్రభుత్వ పథకాలు ఏమన్నా మేడం గారు తీసుకొచ్చి ఒకరోజు 2 రోజులు ఇక్కడ నుండి వాళ్ళందరూ కూడా పంచి పెట్టి పోవడం జరుగుతుంది. మేడం గారి మీద విమర్శిస్తే ఈ తడ ఊరుకునే పరిస్థితి లేదు. కావాలంటే రమ్మనండి, ప్రెస్ మీట్ పెట్టమనండి. ఆయన చేసిన రోడ్లు చూద్దాం, వాళ్ళు వీళ్ళు వేసే రోడ్లు చూద్దాం, నేను సర్పంచ్ కూడా చేసినప్పుడు రోడ్లు చూద్దాం. రమ్మనండి. ఈక్వాలిటీ ఉండాలి, ఎందుకు పోయినాయి? చేసినోడి పాల్టా లేకపోతే చేసినోడి పాల్టా అనేది ఉండాలి. ఏది లేకుండానే మరి ఆయన టైంలో డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఓపెన్ చేయలేకపోయాడు? ఇచ్చిన బాలయ్య తీసుకెళ్ళి అడాపుడిగా ఎన్నికలప్పుడు తీసుకెళ్ళి ఇంకేముంది ఇచ్చేయాలి అని ఆర్టీఓని ఎంఆర్ఓని తీసుకెళ్ళి పెడితే గొడవలే. ఇంతవరకు అటు రోడ్లు లేవు, కరెంట్ లేదు, రంగు లేదు, తలుపులు లేవు, కిటికీలు లేవు. ఏం చేసింది అయ్యాలా? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి టైంలో? ఇళ్ళన్నీ పడవబడిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉండి మరి ఎందుకు పంచలేకపోండి అయ్యాలా? ఇవాళ ఇద్దామంటే జనాలు ఒకవేళ వస్తే నేను పోవడం తీసుకుంటే కానీ ఉండే పరిస్థితులు లేదు. వాటిలో ఒక ఇంటర్నల్ రోడ్లు లేవు, కరెంటు లేదు, ఏమి లేదు, నీటి సౌకర్యం లేదు, ఏది లేకుండానే ఆయన అడావుడిగా ఎలక్షన్ వచ్చిందని ఓపెన్ చేసిపోయాడు. ఏమైంది? మళ్ళీ తర్వాత పట్టించుకోండి. ఆయన ఎలక్షన్ అయినాక పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేమంటే నేను అధికారంలో ఎట్టొస్తాను. నువ్వు 10 మంది మంచి పనులు చేస్తే జనం నీకు వేసేవాడు. నువ్వు ఏది జరగొట్టుకోను. మట్టికి డబ్బులైనా, ఇసుకి డబ్బులైనా, కంకరకి డబ్బులైనా, అన్నింటి డబ్బులైనా, ఏది కావాలన్నా డబ్బులు ఇచ్చా